సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అందరివాడు జగన్కు అండగా నిలుద్దాం, వైకాపాను గెలిపిద్దాం, ఎన్నికల ప్రచార సభలో ఆళ్ల నాని వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. సంక్షేమ పాలనకు జై కొడదాం, మరోసారి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి మద్దతునిద్దాం, ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొటారు. కూటమితోనే భవిష్యత్తుకు భరోసా, బడేటి చంటి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, మేలు జరగాలన్నా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో పరిరక్షణ వేదిక ఏపీ కమిటీ కన్వీనర్ వడ్డే పిలుపు. ఏలూరులో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఎన్నికల ప్రచారం. ఆళ్ల నాని, కారుమూరి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వినతి. ఇక వివరాల్లోకి వెళ్తే, లంచాలు, అవినీతి, దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ ఫలాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 27, 28, 29 డివిజన్లకు చెందిన ప్రజలతో ఆళ్ల నాని సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారని, సంక్షేమం, అభివృద్ధి దూరం చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని మోసాలేనని, ప్రజలకు ఏ విధమైన మేలు జరగలేదని చెప్పారు. మీకు మేలు చేశానంటే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని,
13వ తేదీన జరిగే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, వైసీపీ నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్, ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ కైజర్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపల్లి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు, నాయకులు రేకపల్లి నారాయణ, బనిశెట్టి పూర్ణచంద్రరావు, బొట్ల హరిప్రసాద్, బుద్దే రాజు, వైఎన్వి శివరావు, చల్లా తిరుమలేశ్వరరావు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇటువంటి కీలకమైనటువంటి తరుణంలో మనమందరం కూడా ఎన్నికల సమరంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారు, మైనారిటీ వారు, దళిత వర్గాల వారి తరఫున ఒంటరి పోరాటం చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు, ప్రీతమ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలుగా నిద్రాభారాలు లేకుండా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా ప్రజా సంక్షేమం పట్ల, పేద ప్రజల ప్రాంతాల అభివృద్ధి పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా నిలబడాల్సినటువంటి సందర్భం, మీ ఆశీర్వాదాలు అందించవలసినటువంటి అవసరం మరొకసారి ఉన్నాయని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ఉన్నట్టుగా ఎటువంటి జన్మభూమి కమిటీలు లేకుండా, ప్రజలను దోచుకు తిన్నటువంటి ఆ జన్మభూమి కమిటీలు కూడా లేకుండా, ఏ విధంగా పైనుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా మీ ఇళ్ల వద్దకే, మీ బ్యాంక్ అకౌంట్లోకే పంపిస్తున్నటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేయడానికి ఈరోజు మీ సమక్షంలోకి మేమందరం కూడా రావటం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అమ్మ, మీకందరికీ కూడా మళ్ళీ 2 చేతులు జోడించి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. మే నెల 13వ తారీఖున జరగబో ఎన్నికల్లో మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీకు సంబంధించిన 2 ఓట్లు, అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించిన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయటం ద్వారా మళ్ళీ మన ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకు మీ వంతు సహకారం అందజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఈరోజు మీ అందరినీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సమావేశపరిచి నా ఈ అభిప్రాయాలను మీతో పంచుకునే అవకాశం కలిగజేసినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఏ ప్రభుత్వంలో మనకి మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి కూడా సంక్షేమం, అభివృద్ధి జరిగిందనే ఒక ఆలోచన మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి మీరు ఏ విధంగా పథకాలు పొందారు, మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పథకాలు అందించారన్న విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ప్రతి కుటుంబానికి కూడా మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఈ 5 సంవత్సరాలు కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకుంటూ మరి గొప్ప కార్యక్రమాలు చేస్తూ మరి భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకాన్ని కూడా మన పేద ప్రజల కోసం మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఏ సంక్షేమం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం వారు మరి గతంలో ఏ విధంగా అయితే అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మేనిఫెస్టోని మరి అమలు కానటువంటి మరి అటువంటి అన్ని కూడా మేనిఫెస్టోలు పెట్టి చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. మరి ఏదైతే భారతదేశ పౌరులుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్నానని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని కోటదెబ్బ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా జిల్లా ఎస్పీ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ బయటికి వచ్చి ఓటు వేసి వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తుగా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని, సమస్యాత్మక ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశామని చెప్పారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 1 టౌన్ సిఐ రాజశేఖర్ పాల్గొన్నారు.
రాజ్యాంగ ప్రకారం ఒక భారతదేశ పౌరురాలుగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడం జరిగింది. సో ఒక జిల్లా ఎస్పీగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తూ ఆ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ కన్నా కూడా ఓటు హక్కు నిర్వర్తించుకున్నప్పుడు ఐ హ్యాడ్ ఏ ప్రౌడ్ ఫీలింగ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, దయచేసి బయటికి రండి, ఓటు వేయండి, మీ భవిష్యత్తు మీ చేతులతో మీరే నిర్మించుకోండి. అలాగే ఈ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేయడం జరిగిపోయాయి. మనం ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం గుర్తించడం జరిగింది. ఆల్రెడీ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసము ఫ్లాగ్ మార్చెస్, ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే అల్లర్లు లాంటివి జరుగుతున్నాయో వాటన్నిటిలో మనం నైట్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము. అలాగే ఈ లిక్కర్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇట్లాంటివి ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా రెగ్యులర్ వెహికల్ చెకింగ్స్ కూడా చేస్తున్నాం. సీజర్స్ కూడా దగ్గర ఈ మనకు ఎంసీసీ స్టార్ట్ అయ్యాక 14 కోట్ల వరకు ఏలూరు జిల్లాలో క్యాష్ కానీ గోల్డ్ కానీ లిక్కర్ కానీ వర్త్ చేయడం మనం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయాల్సిందిగా, ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. దెందలూరు వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పెదపాడు మండలం అప్పనవీడి గ్రామంలో ప్రజల ఆత్మీయత నడుమ కోలాహలంగా అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పనవీడి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశామని, కోట్లాది రూపాయలను సంక్షేమం పేరుతో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కొనసాగాలంటే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు, పెదపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అప్పన ప్రసాద్, సచివాలయాల కన్వీనర్ అక్కినేని గోపి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ ఓకే లాలే అప్పటి నాయకత్వం జై జై అప్పన్న ప్రజల కోసమే ప్రజల మధ్యని
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు డీబార్ చేసేందుకు సిద్ధమయ్యారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. ఫలితాల్లో వైసీపీకి కనీసం పాస్ మార్కులు కూడా పడే పరిస్థితి లేదని అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శనివారంపేట, ఇందిరా కాలనీ, హైస్కూల్ రోడ్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 2024 ఎన్నికల్లో చరిత్రను తిరగరాసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 90% ఉద్యోగులు కూటమి వైపే ఉన్నారనడానికి పోస్టల్ బ్యాలెట్టే సాక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ఎంబీఎస్ శర్మ, ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్, మాజీ జడ్పీటీసీ మట్టా రాజేశ్వరి, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు షేక్ సులేమాన్, 24, 25, 26 డివిజనల్ ఇన్ఛార్జీలు కడియాల విజయలక్ష్మి, మట్టా రంజిత్, చేకూరి గణేష్, సోమిశెట్టి రాము, నాయకులు అద్దంకి హరిబాబు, కందుల రమేష్, వేమూరి శ్రీధర్ బాబు, గొడవల్లి వాసు, జనసేన పార్టీ నాయకులు జనసేన రవి, లోవరాజు, బీజేపీ నాయకులు నాగం శివ, నడపన దానభాస్కర్రావు, చేకూరి గణపతి తదితరులు పాల్గొన్నారు. అందరూ మరి సైకిల్ రావాలి, సైకిల్ రావాలా, ఈ రూటా తిన్నగా సైకిల్ రావాలి. అవును, అదే అందరూ ప్రతి ఒక్కరు కూడా యువత భవిష్యత్తు కోసం చేసేది, అందరూ కూడా సహకరించాలి. సమాజం బాగుండాలంటే సైకిల్ కావాలి. అందరూ కూడా కావాలా, అందరూ సహకరించండి. కారు వేసిన, పుంకి వేసినప్పుడల్లా చెప్పాలి సైకిల్ చేయాలి. ఎంత సహకారం అందిస్తారు. ప్రతి ఒక్కరు అందరు సహకారం. నడిపించాలి మీరు. చిన్న అందరు సహకారం. పార్టీలకు అతీతంగా సైకిల్ అందరం బాగుండాలి. సైకిల్ రే తప్పనిసరిగా సైకిల్ రావాలి. సంతోషంగా ఉండాలి మనం. చంద్రబాబు నాయుడు నాయకత్వం. అందరు సహకారం. సర్దుకుని పంపించేస్తాడు సైకిల్ రాబోతే. ప్రతి ఒక్కరు సైకిల్ వస్తే మనం అందరం పెన్షన్ పెరుగుతుంది. 6,000 అవుతుంది. అవును, అన్నీ ఏలూరు స్ఫూర్తి భవన్లో ఇండియా కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదాతో పాటు వెనుకబడిన ప్రాంతానికి నిధులు ఇస్తామని చెప్పిన మాటకు ఏమాత్రం కట్టుబడని బీజేపీ రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడి చట్టాలు చేస్తున్న పరిస్థితి దేశంలో ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇండియా వేదికను గెలిపించాలని తెలిపారు. మాజీ మంత్రి కేఎల్ రావు కుమారుడు కె విజయరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని, 45% సూక్ష్మ పరిశ్రమలు మూతపడ్డాయని, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన
రాష్ట్ర ప్రయోజనాలను మోడీకి నిస్సిగ్గుగా తాకట్టు పెట్టిన తొత్తు పార్టీలను చిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమి పార్టీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏలూరు అసెంబ్లీ ఇండియా కూటమి అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, రైతు కూలీ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ ఝాన్సీ, భారత్ బచావో నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకటన విడుదల చేశారు. వికసిత ఆంధ్ర, వికసిత భారత్ స్వప్నం సాకారం కావాలంటే నరేంద్ర మోడీ గారి సభలకు లక్షలాదిగా పాల్గొని ఆంధ్రప్రదేశ్ మోడీ గారితోనే ఎన్డీఏతోనే ఉంది అని చెప్పి చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రజాధికారికి విజ్ఞప్తి చేశారు. మనందరం కలిగాం. చాలా సంతోషం. వికసిత ఆంధ్ర, వికసిత భారత్ ఆశయం సాఫల్యం కావాలనేదే మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్షని తప్పు పట్టాల్సిన పని లేదు, స్వాగతిద్దాం. అదే సమయంలో మాటలకి అట్లాగే కరెంట్ కొంత సబ్సిడీతో, రవాణా ఛార్జీల్లో సబ్సిడీ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కొంత సబ్సిడీ, ఇట్లా కొన్ని ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాలు ఉంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. అది ఆయన తెలుసు. 16 గంటలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి ఆ పరిస్థితుల్లో మోడీ గారితో ఇదివరకు నేను ఇస్తాను అని అన్నాం, తిరుపతిలో కూడా చెప్పాను, కానీ ఎగ్గొట్టాను. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అంటే మా నిర్ణయాన్ని మార్చుకుంటున్నా, మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి నరేంద్ర మోడీతో ప్రకటన చేయించితే మనం అందరం సంతోషిద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా మరింత సంక్షేమానికి బాటలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లను విజయాకాంక్షిస్తూ నగరంలోని 42వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలన మొత్తం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందని అన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అండ్ కోకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా ఆళ్లనానిని, ఎంపీగా సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గారపాటి వీరాస్వామి, సిరసపల్లి సత్యనారాయణ, పాల బలరాం, ఈదుపల్లి పవన్, బొమ్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రెండు ఒకటో నెంబర్ అమ్మా. రెండు ఫ్యాన్ కూర్చున్నది. ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తున్నాయి.
ఎక్కడ ఉన్నారు? తీసుకెళ్తావా? అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ 7 నుంచి కూడా ఏలూరు 2 టౌన్లో 42వ డివిజన్లో మేమందరం కూడా తిరగడం జరుగుతుంది. కార్పొరేటర్ గారు, వైసీపీ నాయకులందరూ కూడా తిరగడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తుంటే ఎంతో చక్కగా వాళ్ళు స్పందిస్తున్నారు. అమ్మ, మా జగనన్న వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో, నాని గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతో సంక్షేమము, అభివృద్ధి మాకు అందింది. మా జగనన్నని గెలిపించుకొని మళ్ళీ ఆయన సీఎం చైర్లో కూర్చోబెట్టాలని ఆయన ఎంతో, ఈరోజు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, గెలిపించుకుందాము ఓటేసి అని ఎంతో ఆతృతగా వాళ్ళు ఉన్నారు. మాకన్నా ఎక్కువగా వాళ్ళు అవ్వాతాతలు ఈరోజు చూస్తుంటే ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాలంటీర్ల ద్వారా ఇంటికి పెన్షన్ వాళ్ళకి తెచ్చిచ్చేవాళ్ళం. ఈరోజు కదలలేని పరిస్థితుల్లో, మంచం దిగలేని పరిస్థితుల్లో అవ్వాతాతలు ఉంటే ఈరోజు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులేసి వాళ్ళకి వాలంటీర్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇస్తే ఎక్కడ జగనన్న పెద్దవాడు అయిపోతాడో, ఓట్లేసి మళ్ళీ సీఎం చేసేస్తారో అనే భయంతో ఆయన ఇలా అడ్డుకోవడం ఈరోజు అవ్వాతాతలు ఎంతో బాధపడుతున్నారు. మా జగనన్నని మేము అందరం కూడా గెలిపించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గౌరవ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకు వెళ్తూ ఉంటే ప్రతి గడప నుంచి కూడా వాళ్ళే బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ఏలూరులో ప్రశాంతంగా ఉండాలంటే నానిగారికే ఓటేస్తామని చెప్తా ఉంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి పథకాన్ని కూడా ఇంటికి చేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మరియు గౌరవ శాసనసభ్యులు ఆళ్ళ నానిగారిది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఏలూరు ప్రజలంతా కూడా నానిగారి వెంటే ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే చెప్తుంది ప్రజలందరూ కూడా, ఏలూరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే నానిగారే ఉండాలని చెప్పి చెప్తూ ఉంటే ఈ నానిగారి గెలుపు ఎంత అవసరం అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు సోమవారం పొద్దున్న అందరూ వెళ్ళి నానిగారికి మద్దతు తెలుపుతూ ఉంటే కూడా అది చాలా సంతోషంగా ఉంది. ఏలూరు ప్రజలందరూ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఏలూరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలంటే నానిగారే ఉండాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్,
ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా ఏలూరులో #1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తీక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్విష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని రిటర్నింగ్ అధికారి ముక్కంటి, జిల్లా మీడియా సమన్వయకర్త డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. ఏలూరులోని కోటదెబ్బ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి, డిపిఓ, కమిషనర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తమ ఓటు హక్కు సజావుగా ఉపయోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్ సజావుగా జరగడానికి ప్రత్యేక కౌంటర్లు, టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారని, అలాగే హెల్ప్ డెస్క్లు, త్రాగునీరు, మినీ వైద్య శిబిరాలు, చలవ పందిళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించడానికి, సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేశారని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ ఎల్ విద్యాసాగర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓకే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారం మొన్న 2 రోజుల పాటు మనం పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించాము. అదేవిధంగా అనేక విజ్ఞప్తుల మేరకు మరొక 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ వేసుకునే అవకాశాలని విధుల్లో ఉన్నటువంటి పోలింగ్ విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి, అధికారులకి కేటాయించడం జరిగింది. దాన్ని ఆసరా చేసుకొని ఈరోజు మళ్ళీ రేపు 2 రోజులు కూడా మనకి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ చేసిన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా దీంట్లో మార్పు ఏంటంటే ఆల్రెడీ ఫామ్ 12 ద్వారా ఈ జిల్లాలో ఇతర కాన్స్టిట్యున్సీలు ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా మా దగ్గర ఇస్తున్నాము. ఒకవేళ ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. ఒకరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంచి అవకాశం కల్పించింది. ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు 3వ రోజు కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ విధానం వినియోగించుకోవాలని చెప్పి జిల్లాలో ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజ్లోని రిటర్నింగ్ ఆఫీసర్ ముక్కంటి గారి ఆధ్వర్యంలో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఉద్యోగస్తులు సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడం, అలాగే ఇతర జిల్లాల్లోని ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే మన ఓటర్స్ ఉన్నారో, చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఇతర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలింగ్ 13/5/2024 అంటే మే 13వ తారీఖు నాడు ఎక్కడున్నా సరే మీరందరూ ఏలూరు జిల్లాకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లు చేశారు. ఏలూరు కోటదెబ్బలో ఉన్న జూనియర్ కాలేజీలో నేను కూడా ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషను పరిస్థితులను అర్థం చేసుకొని కొంత ఇబ్బంది జరుగుతుందని మరలా ఇవాళ రేపు కూడా
7, 8 తారీఖులు కూడా ఎక్స్టెండ్ చేసి ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి వారు ఓటు వేయాలి. అలాగే ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా 100% ఓటు వినియోగించుకోవడానికి చక్కటి అవకాశం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక త్వరగా వచ్చి ఇవాళ రేపట్లో ఉద్యోగులందరూ ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో లాం విద్యాసాగర్ అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో పేద వర్గాల ప్రజలకు అత్యుత్తమ స్థాయి పాలన అందిస్తూనే మరోవైపు దళారీ వ్యవస్థ అవినీతి లంచాలు లేని సేవలను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతుగా నిలవాలని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని కోరారు. ఏలూరు నగరంలో 30, 31, 32 డివిజన్లకు సంబంధించి నిర్వహించిన నాని ఎన్నికల ప్రచారం ఇన్ఛార్జీలతో కలిసి ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సీఎం జగన్కు తోడుగా నిలుస్తూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు. మహిళలు ప్రజలతో మమేకమవుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తన హయాంలో ప్రజలను దారుణంగా మోసం చేశారని, మరోసారి ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టో రూపంలో ముందుకు వస్తున్నారని, వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. 2014 నుండి 19 వరకు లక్షల కోట్ల అప్పులు చేసే ప్రజలకు ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఏలూరు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మునల్ జాన్ గురునాథ్ తదితర కార్పొరేటర్లు, స్థానిక పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జరగబోవు మరి 27, 28 అభ్యర్థించడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని వేల కుటుంబాలకి మరి అభిమానాన్ని చూపిస్తున్నారు. అదే మరి మీ అందరికీ కూడా అండగా నిలిచారు. శ్రీ ఆళ్లనాని గారిని ఆశీర్వదించి మీరు అందపేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆళ్లనాని గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. ఎదురు చూస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి ఒంటరి మనిషి కాదు, ఆయన ఒంటరి వ్యక్తి కాదు. ఆయన వెంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద ప్రజలు, మహిళలు, యువకులు మేమందరం ఉన్నామంటూ నిరూపిస్తూ ఇటువంటి సమయంలో కూడా మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి ఆయన వెన్నంటి మేము ఉన్నామని నిరూపిస్తూ ఈ సమయంలో కూడా ఇక్కడికి వచ్చి మా ద్వారా మీ అందరి ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించమని చెబుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. వెనుకంజ వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ప్రజల మధ్యకు ఎన్నికల సమయంలో వచ్చి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకుంటూ 5 సంవత్సరాల పాటు మీ ఇంటి పెద్ద కొడుకుగా ఏ విధంగా మీ బాధ్యతను, మీ పిల్లల బాధ్యతను, వారి ఆరోగ్యాలకు సంబంధించి కానీ వారి చదువులకు సంబంధించి కానీ ఏ విధంగా ఆయనే బాధ్యత తీసుకుంటూ పరిపాలన కొనసాగించాడో మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా మళ్ళీ కొత్తగా ఇటీవల కాలంలో ఆయన చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఎన్నికల సమరంలో ఎన్నో కుట్రలకు, దాడులకు పాల్పడుతూ ఉన్నా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు నాకు అక్కర్లేదు, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల, పేద మహిళల, మధ్యతరగతి ప్రజల ఆశీర్వాద బలం నాకుంది. వారి బలంతో మళ్ళీ నేను రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నేను ఎగరవేస్తాను. మళ్ళీ గతంలో 5 సంవత్సరాలు నేను పరిపాలించినటువంటి ఆ పరిపాలనను, ఆ పథకాలను నేను మళ్ళీ కొనసాగిస్తాను అని చెప్పినటువంటి దమ్ము, ధైర్యం గల నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. తంగెళ్ళమూడి ప్రాంత అభివృద్ధికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఈరోజు ఈ సమయంలో మీరందరూ చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలకు నా వంతు రుణం తీర్చుకునే కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు తంగెళ్ళమూడికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా
మొట్టమొదటి ప్రాధాన్యత మా తంగిళ్ళమూడి ప్రాంతానికి ఎప్పటిలాగే ఇస్తానని మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ ఈ కార్యక్రమానికి పక్క డివిజన్ నుంచి మన విజయ్ కుమార్ గారు సన్ని డివిజన్ నుంచి కూడా తరలి వచ్చినటువంటి మహిళా సోదరీమణులు, యువకులు, పెద్దలు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వారం రోజుల పాటు మీరందరూ కూడా తగినటువంటి సమయాన్ని కేటాయించి ఆయన విజయానికి కృషి చేయమని మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఇటువంటి సమయంలో కానీ అలాగే కరోనా అటువంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమం కూడా ఆగకుండా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే మీరందరూ కూడా మరి గత ప్రభుత్వాలని మీరందరూ కూడా చూశారు. మరి మీరు ఎంతో నమ్మకం ఉంచి మన జగనన్నని ఆశీర్వదించారు. మరి ఇచ్చినటువంటి ప్రతి మాటని ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా మరి అన్ని వర్గాల వారికి కూడా సంక్షేమాన్ని అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి మన ప్రజా సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు వ్యూహాలకు మరింత పదును పెడుతున్న ఏలూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ వాటిని అమలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆయా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించడం ఒక ఎత్తైతే, ఎన్నికల్లో తన గెలుపు మార్గాన్ని మరింత సుగమం చేసుకునే విధంగా ముందుకెళ్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి. ఇందులో భాగంగా సోమవారం ఏలూరులోని చొదిమెళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టి పూలవర్షం కురిపించి హారతులు పట్టారు, అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ముక్తకంఠంతో చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నానని, రానున్న రోజుల్లో ఆయా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత కల్పిస్తామని బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, కొట్టు మనోజ్, జనసేన నాయకులు నారా శేషు, బీజేపీ నాయకులు గాది రాంబాబు, నాగం శివాజీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివ, కోనేరు వంశీ, తాళం నాని, ఎడ్లపల్లి మహేష్, ఎడ్లపల్లి ప్రసాద్, బెజవాడ వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు నాగం శివ, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ నాగభూషణం మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు బెజ్జం జూలీ, రాజేష్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సింది. మీరు అందరూ కూడా ఎవరు ఒక ఓటు కూడా మిస్ అవ్వకూడదు, అందరం కూడా బాగుండాలి, అందరూ మీరు ఉండాలి. ప్రజలందరూ ఒకటే పక్కన్నారు, అది సైకిల్ తెలిసిందా. అందరూ బాగుండాలంటే సైకిల్ రావాలి, అందులో మీరు ఉండాలి. మా అందరూ ప్రతి ఒక్కరి సహకారం, సైకిల్ రావాలి, సంతోషంగా రావాలా. టీడీపీ అని గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకని టీడీపీ ప్రజలకు పనిచేసి పెట్టింది. ఇలా దుర్మార్గంగా నీకు సంకల్పయాత్రలో భాగంగా ఈరోజు మరి చొదిమెల్ల గ్రామం జరగడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజలు ఏదైతే మరి ఇది మూడోసారి రావడం, మరి చొదిమెల్ల తప్పనిసరిగా ప్రజలను మేము ఏదైతే కోరుకున్నారో ఈ రోజున చైతన్యవంతంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు ఏదైతే బానిసత్వం బతికారో ఆ సంఖ్యలు తింటున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మా అడుగులో అడిగేస్తూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని గెలవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజా సహకారంతో ఏదైనా జరుగుతుందని నిదర్శనమే ఈ రోజున ఈ సంకల్పయాత్రలో భాగం. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చైతన్యం చేసిందో ఈ రోజున ప్రజలందరూ కూడా
తీసుకున్నారు. ఈ దుర్మార్గపు పరిపాలన సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలపాలి. ప్రజలు గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి అనే ఒక నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. పెన్షన్ కట్ చేయడం కానీ, పెన్షన్దారులను అనేక విధాలుగా ఇబ్బందులు పెడతాం కానీ, అలాగే ఏదైతే టిట్కో ఇల్లు కానీ, అదే గృహాలు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ ప్రజలు ఉన్నారు అన్న సంగతే 5 సంవత్సరాల్లో మర్చిపోయారు అనేది ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో కూటమిని గెలిపించుకుంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మారాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని వాళ్ళందరూ కూడా ముక్తకంఠతో చెప్తున్నారు. ఏదైతే ప్రజాయాత్ర ద్వారా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటామో, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య పరిష్కరిస్తాం. తప్పనిసరిగా ప్రజల మనల్ని పొందాం. ప్రజలకు ఏం కావాలంటే అది చేయటమే ప్రజాప్రతినిధి చేయం. తప్పనిసరిగా ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దెందులూరు నియోజకవర్గంలోని పోతునూరు గ్రామంలో చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. అశేష ప్రజాదరణ మధ్య చింతమనేని ఎన్నికల ప్రచారం కొనసాగింది. బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రజా సంక్షేమం, భావితరాల భవిష్యత్ కోసం టీడీపీకి ఓట్లు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు. వైసీపీ పాలనలో వైఫల్యాలను, మోసాలను వివరిస్తూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా తమ ఓటును సైకిల్ గుర్తుపై వేయాలని, ఎంపీగా పుట్టా మహేష్ యాదవ్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని చింతమనేని ప్రభాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. స్వగ్రామం అయినటువంటి నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఈ ఊరితో. నా చిన్నతనంలో అనేక రోజులు ప్రతి సంక్రాంతికి కూడా మరి పోతునూరు గ్రామంలోనే నేను పండుగ జరుపుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందితో నాకు మంచి అనుబంధం. అటువంటి సభలోకి సగర్వంగా పంపించబోతున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పిల్ల సైకోలు ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు పడినా కూడా ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి ఉత్సాహం, మీరు చూపిస్తున్నటువంటి ఈ ఎనర్జీ, రేపు మనందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ఆస్తులకి రక్షణ. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇవాళ మహాశక్తి పేరుతో ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆదుకునే విధంగా మనం మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఇళ్ళు ఈ సందుల్లో కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను వచ్చినటువంటి, మీరు గెలిపించబోతున్నారు, నేను శాసనసభ్యుడిని కాబోతున్నా, మరలా మీ దగ్గరకు వచ్చి అన్ని సమస్యలు కనుక్కొని దాని తాలూకా ఉన్నటువంటి బకాయిలన్నీ కట్టిన తర్వాతే, మీ రుణం తీర్చుకున్న తర్వాతే వేరే ఇంటి వాళ్ళ జోలికి వెళ్తాం. మీ బిడ్డగా, మీ మనిషిగా, మీ ప్రతినిధిగా మీరు గర్వపడేలాగా చేసి చూపిస్తా. ఫోన్ మాడుతున్నా తమ్ముడు, లక్ష్మీపురం రోడ్డు సగం ఈ పక్క డ్రైన్తో సగం ఆ పక్క డ్రైన్తో కుళ్ళిపోతుంటే, రోడ్డు మురిగిపోతుంటే మీ బాధ చూసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంవర్కోట స్థానిక గ్రంథాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు టీవీఎస్ రాజు మాట్లాడుతూ మోగళ్లలో జన్మించి అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ మన్యం ప్రజలను ఉత్తేజపరుస్తూ చైతన్య స్ఫూర్తి నింపిన మహనీయుడు అల్లూరి అని అన్నారు. చిన్నతనంలోనే బ్రిటిష్ వారిని ఎదిరించి వీరమరణం పొందిన దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. నేటి యువత అల్లూరి వంటి మహనీయుని జీవిత చరిత్ర తెలుసుకుని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే అల్లూరి త్యాగానికి అర్థం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు ఎస్ భీమరాజు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గదుల సత్యనారాయణ, మురళి, సోమ, రమణ, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యపరచవచ్చు, ఏదైనా సరే విప్లవం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావచ్చనే ఆయన విప్లవ బాట అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే సినిమాల్లో చూసినట్లయితే ఒక బుల్లెట్తో నేను చనిపోయినప్పటికీ నాలాంటి వాళ్ళు 100 మంది సైనికులు తయారవుతారు, అటువంటి వాళ్ళు నా భారతదేశంలో ఉన్నారని ఎంతో గొప్పగా చెప్పి తన వీరమరణ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అన్నమాట. ఎందుకంటే తాను మరణించినప్పటికీ విప్లవం మాత్రం చనిపోదు, ఆ విప్లవం ద్వారా మేము ఏదైనా సాధిస్తామని ఒక స్వాతంత్రాన్ని తీసుకురావాలి. తప్పనిసరి పరిస్థితుల్లో సరెండర్ అయ్యాడు. నా మూలంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం భరించలేని చెప్పేసి సీతారామరాజు వచ్చి వారితో ఓదాపోదాలాడి మరి ఆయన గారు 1924 మే 7వ తేదీన మరి గుడాలు అనేటువంటి నరరూపరాక్షుడి చేతిలో ఆయన తుపాకీ కూడా బలైపోయాడు. మరి ఆయన గారి జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో బోధించమని మరి మనకి రాష్ట్రాలు విడిపడినప్పుడు మన జిల్లాకి అంటే మన జిల్లాలో జన్మించాడు కనుక మన జిల్లాకి అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టాలని బహుముఖ రూపాల్లో ఆందోళన చేసింది. కానీ చివరికి రాష్ట్రాలు జిల్లాలు వేరుపడిన తర్వాత విశాఖ జిల్లాలో 2-3 జిల్లాలు అయింది. మన రహదారుల నిర్మాణంలో అంటే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి రహదారులు ఇస్తున్నారంటే ప్రజల సౌకర్యార్థం కాదు. వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ముడి వస్తువులను కూడా ఆయా దేశాలకు తరలించిపోయి మన దేశంలో ఉన్నటువంటి ముడి వస్తువులను ఇతర వస్తువులను ఆ దేశం తరలిపోయి ఆర్థికంగా వాళ్ళు పడపడటం కోసం మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పంట పొలాలని పండించేవారు తప్ప మన కోసం కాదు. అటువంటి రోజుల్లోనే ఈ పండించిన పంటల్ని రవాణా చేయడానికి రోడ్డు సౌకర్యం లేని కాలంలో రోడ్లు వేస్తుంటే ఆ రోడ్డు రవాణాలు రాగుతున్న నేపథ్యంలో లాగలేకపోతుంటే వృత్తుల్లో లేదా బలహీనలు లేకపోతుంటే ఈరోజు మన తెలుగు బిడ్డ పైగా మన పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో జన్మించినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి మనం జరుపుకోవాలి. ఇందులో చాలామంది పుడతారు, మరణిస్తారు. కానీ అల్లూరి సీతారామరాజు ప్రపంచ రాజకీయ విప్లవాత్మక పోరాట పుస్తకంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు. ఆయన గారు 1897 24 మన జిల్లాలోని భీమవరం తాలూకా మాగల్లో జన్మించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత ఏర్పాట్లపై అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు ఈ నెల 12వ తేదీన ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాట్లను అంశాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షిస్తూ హెల్ప్ డెస్క్ల ఏర్పాట్లు, పిఏ సిస్టమ్, త్రాగునీరు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు, బారికేడ్ల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని దశల్లో చర్యలు తీసుకోవాలని చెప్పారు. పోలింగ్ పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుని సంబంధిత చట్టబద్ధమైన పత్రాలు, ఇతర పత్రాల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, అగ్నిమాపక వాహనం తదితర ఏర్పాట్లను చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓలతో కూడిన ఓటర్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కలెక్టరేట్ ఏఓ కె కాశీ విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత నైట్ టైం కాబట్టి కంపల్సరీగా బ్లడ్ లైట్స్ కావాలి. అది కూడా వీళ్ళకే చెప్పేస్తాం, మీ దగ్గర పూలు ఉంటాయి. విత్ పవర్ బ్యాకప్ అంటే ఎలక్ట్రిసిటీ మీద
రిఫ్రెష్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు, స్టాఫ్ అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అట్లీస్ట్ సెక్టర్ ఆఫీసర్స్కి, కౌంటర్లో ఎవరు ఉన్నారు మొత్తం రిఫ్రెష్మెంట్ టీమ్ అని చెప్పి ఒక టీం పెట్టుకోవాలా. కాకుండా అక్కడ మనం సెపరేట్గా ఫుడ్ కనుక్కున్నాం, ఆఫీసర్స్కి విడిగా క్యాంటీన్లో పెట్టేస్తామని అనుకున్నాము. అది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. పార్కింగ్ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉండాలా. దాంట్లో ఒకరు అనౌన్స్ చేస్తే ఉండవచ్చు, ఆర్ ఏమైనా వాయిస్ రికార్డ్స్ ఉంటే వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తే ఉండవచ్చు. ఎంట్రన్స్లో ఒకటి ఉండాలా. పోర్టబుల్ పెట్టుకోవచ్చు, కానీ ఆ రోజుకి ఈ సౌండ్ చాలా ఉంటుంది. 2 స్పీకర్గా పెట్టుకొని ఆ 2 స్పీకర్ సంబంధించిన ఒక మైక్ ఆ ఆర్ఓ దగ్గర లేకపోతే ఏఆర్ఓ దగ్గర ఉండాలి. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు కాన్స్టిట్యున్సీకి ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. అన్ని కంబైన్ చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి ఎవరు ఏ మైక్లో మాట్లాడతారని ఇది లేకుండా 7 కాన్స్టిట్యున్సీకి సపరేట్గా ఒక్కొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్. అంటే వాడు ఒక బాక్స్ పెట్టుకుంటాడు, చాలా మంది ఉంటారు ఇక్కడ, ఒక బాక్స్ పెట్టుకుంటాడు. ఆ బాక్స్ మీరు క్యూ లైన్లో నిలబడండి అంటారు, ఫుడ్ అక్కడ ఎదురుగా ఉంది చెప్తారు. ఆ సెక్టర్ ఆఫీసర్ పిఓ వచ్చారు, ఇంకా ఏ పిఓ రాలేదు అంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరివాడు జగన్కు అండగా నిలుద్దాం, వైకాపాను గెలిపిద్దాం, ఎన్నికల ప్రచార సభలో ఆళ్ల నాని వెల్లడి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి. సంక్షేమ పాలనకు జై కొడదాం, మరోసారి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి మద్దతునిద్దాం, ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కొటారు. కూటమితోనే భవిష్యత్తుకు భరోసా, బడేటి చంటి విస్తృతంగా ఎన్నికల ప్రచారం. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, మేలు జరగాలన్నా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో పరిరక్షణ వేదిక ఏపీ కమిటీ కన్వీనర్ వడ్డే పిలుపు. ఏలూరులో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఎన్నికల ప్రచారం. ఆళ్ల నాని, కారుమూరి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వినతి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.